గైస్ రేపైతే మనం చీరాల బీచ్కి వెళ్ళబోతున్నాం యువన్ బర్త్డే కాబట్టి దారా. హాయ్ గైస్ కాసేపు అయితే మేము బయలుదేరబోతున్నాం. మేము ఆడికి వెళ్ళాక ఎట్లుందో జర్నీ మొత్తం మీకు వీడియోలో చూపిస్తాం. వాచ్ స్టిల్ చేయండి గాయస్. ఇప్పుడైతే వెళ్ళబోతున్నాం మనం. నా చేతిలో ఉన్నైతే పాప్కార్న్ ఇంకా ఫోను, అందుకే ఇంత కష్టపడుతున్నా. చేతిలో 2 బ్యాగులు ఉన్నాయి. గాయస్ యువన్ అయితే వాళ్ళ స్కూల్ వ్యాన్ డ్రైవర్కి అయితే చాక్లెట్స్ చేయడానికి వెళ్ళాడు. గాయస్ వీళ్ళ అల్లరి అయితే మనం 5 hours భరించాలి. రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో మేము బ్రేక్ఫాస్ట్ చేసేసాం. కార్ ఎక్కామో లేదో అప్పుడే మనము తెలంగాణ ఆంధ్ర బార్డర్ అయిన కృష్ణ రివర్ దగ్గరకు వచ్చేసాం గాయస్. రివర్ దాటాం అనుకుంటే కార్ స్టార్ట్ కాలేదు. దాన్ని తోసి ట్రై చేస్తే అప్పటి వరకు అయింది. దారిలో కోటప్ప గుడి శివ టెంపుల్ చాలా ఫేమస్, అంటే దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. రూమ్స్కి వెళ్ళే దారిలో సడన్గా బీచ్ ఎదురైంది. మేము ఊకుంటామా, అందుకే పెద్దోళ్ళని కన్విన్స్ చేసి బీచ్కి వెళ్ళాం. ఏదో కొద్దిసేపు ఆడదాం అనుకుంటే మా బట్టలన్నీ పచ్చిగైనాయి. అందుకే ఎట్లాగో పచ్చిగైనాయి కాబట్టి ఒక అరగంట ఆడుకున్నాం. అంతా అయిపోయాక రూమ్లోకి వచ్చి పడుకున్నాం. పొద్దున్నే లేచి అందరం కలిసి బీచ్కి వెళ్ళాం. చాలా ఎంజాయ్ చేసాం. మేమైతే ఎట్లా ఎంజాయ్ చేసాం మొత్తం చూడండి. అదే సాయంత్రం మేము పానకాల నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. విజయవాడకి దగ్గరలో ఉంటుంది. మళ్ళీ సాయంత్రం బీచ్లో రైడింగ్ వెళ్దామని వెళ్ళాము, కానీ ఏం ఆడుకోలేదు. అలా సాయంత్రం ఈజీగా గడిచిపోయింది. బీచ్ వ్యూ ఎంత బాగుందో కదా గైస్, చూడండి. మీరు అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు కేక్ కటింగ్ ఎప్పుడు అని. ఆ టైం ఇప్పుడే వచ్చేసింది. అది midnight 12 o'clockకి మేము కేక్ కటింగ్ స్టార్ట్ చేసాం. మా అక్క బర్త్డే కూడా ఆ రోజే కావడం వల్ల యువాన్ది ప్లస్ మా అక్క కేక్ కటింగ్ ఒకటేసారి అయింది. చూడండి. నెక్స్ట్ డే మేము రూమ్ మొత్తం ఖాళీ చేసి విజయవాడకి వెళ్ళాం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి. లంచ్ కోసం ఖలీల్ బాయ్ రెస్టారెంట్ అంట విజయవాడలో తినేసి రిటర్న్ అయిపోయాం మేము ఇంటికి. నైట్ డిన్నర్ చేద్దామని ఒక రెస్టారెంట్లో ఆగాము. అంతే, కార్ స్టాప్ అయిపోయింది. వీళ్ళే చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నారో. ట్రై చేయంగా ఫైనలీ కార్ వర్క్ అయింది. ఇంటికి రిటర్న్ అయిపోయాం.